హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో అత్తమ్మ వేసే బియ్యపు రొట్టె పూరిలా పొంగుతాయండి. సో మా ఈవినింగ్ రొటీన్ చూద్దరు అనమాట. డీటెయిల్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. నిన్నటి వీడియోకి చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మా అత్తయ్య చాలా బాగా మాట్లాడతాను అనమాట. సో మీరు నూనె ఎప్పుడు పెట్టుకుంటారు అక్క అని అడిగారు. నేను ఆయిల్ వచ్చేసి దాదాపుగా గాలిపల్లిలో ఉన్నప్పుడు పెట్టుకుంటాను. నాకు అప్పుడే కుదిరినట్టు అనిపిస్తుంది. సో ఇది నా హెయిర్ లెంత్. ఈ మధ్యనే అరచేయి మందం కట్ చేయించాను అనమాట. జుట్టు పెరుగుతుంది, అంత ఏం పెరగదు, బట్ పెరుగుతుంది. పెరిగిన దానివల్ల నేను కట్ చేయించుకుంటున్నాను అనమాట. ఎవ్రీ 6 months 8 monthsకి ఒకసారి. సో మా అత్తయ్య బియ్యం జరుగుతూ ఉంది. మనం అనుకుంటాం కానీ రేషన్ బియ్యం కూడా చాలా కమ్మగా అనిపిస్తున్నాయి తింటూ ఉంటాయి. సో అప్పుడప్పుడు అనిపిస్తే సన్న బియ్యం పెడుతున్నాం, అప్పుడప్పుడు రేషన్ బియ్యం. సో తర్వాత ఏంటంటే అసలు మనకు తెలియదు కానీ రేషన్ బియ్యమే చాలా హెల్దీ అంట. సో ఋతుగాడు ఏంటంటే వాడికి వాళ్ళ నాన్న కారపూస పూసింది కదా, ఆ కారపూస తినకుండా నీళ్ళు తాగుతున్నాడు. ఇది శ్రీశైలం నుంచి మా అత్తయ్య తెచ్చిన బాటిల్ అండి. ఋతుగాడికి బాగా నచ్చింది. సో అది వాడి బాటిల్ అని చెప్పి దగ్గర పెట్టుకుంటున్నాడు. ఫ్రిడ్జ్లో పిల్లలన్నీ గుచ్చుకోకుండా వీడి బాటిల్ వాడికే, తేజ్ బాటిల్ తేజ్కే, లవి బాటిల్ లవికి అట్లా పెడతాం అనమాట. సో రమ్య అయితే వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, అట్లా అలకే ఉన్నాయి. తర్వాత ఏంటంటే అత్తయ్య కూరగాయలు తెచ్చిందండి. సోరకాయ, కాకరకాయ, టమాటా చేయడానికి కాకరకాయ, షుగర్కి కాకరకాయ టమాటా చాలా ఇష్టం. అండ్ పచ్చ కాకరకాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి, చేదు వస్తాయి, కానీ వైట్ కలర్లో ఉన్నాయి, ఎక్కువ చేదు రావు. అండ్ ఎస్, కొంచెం చేదు వచ్చినా కమ్మగానే ఉంటాయి. సో ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ పులుసు కర్రీ ఉంది, అండ్ చేపల పులుసు కూడా ఉంది. ఈ రెసిపీలు ఆల్రెడీ ఎన్నోసార్లు షేర్ చేశాను కాబట్టి రెసిపీ అప్డేట్ ఏమి ఇవ్వలేదు నేను. సో ఇక్కడ చూడండి, మన వల్ల ఆటలు. మన అమ్మలు చిన్నప్పుడు మనతో ఆడారో లేదో తెలియదు కానీ మన వాళ్ళతో అయితే మస్తు ఆడతారు, మనవరాలతోటి. అండ్ మననే అప్పుడప్పుడు కొప్పడతారు. సో వీళ్ళప్పుడు వాళ్ళకి కొప్పడరు, అసలు చాలా ఫ్రెండ్లీ అయిపోతారు. వీళ్ళు ఎంతమంది నాలాగా ఆలోచిస్తారు నాకు కమెంట్లు చెప్పండి. సో ఇప్పుడు మా అత్తయ్య చేసే ద బెస్ట్ స్పాంజీ బియ్యపు రొట్టె రెసిపీ చూద్దాము. మా కన్వర్జేషన్ ఇందులో ఉంటుంది, టిప్స్ కూడా ఉంటాయి, ట్రిక్స్ కూడా ఉంటాయి. చూద్దాం పదండి. వేడి నీళ్ళు కత్తమ్మా, రొట్టె కలపనికి పిండి. హాయ్, గుడ్ ఈవినింగ్, అనదర్ రెసిపీ వ్లాగ్ది. సో అత్తయ్య ఈరోజు బియ్యపు రొట్టె వేస్తుంది, చూద్దాం. బియ్యపు రొట్టెలు ఫర్ చికెన్ కర్రీ. చికెన్ పులుసులోకి బియ్యపు రొట్టె మస్తు కమ్మ ఉంటుంది. ఎన్ని ఎత్తుతాం బియ్యపు రొట్టెలు ఇప్పుడు? మా అత్తమ్మ 2 రొట్టెలు అంటుంది, 2-3, కానీ అసలు మాత్రం 10-15 అయితే ఎప్పుడు చూసినా. నేను తింటా, టేస్ట్ తిన్నాడు, రుతు తిన్నాడు, నువ్వు తింటావు, శేఖర్ తింటాడు, అంతే. సో మీకు కావాల్సినంత పిండి తీసుకోండి. అదేమో ఇట్లా ఉత్తరానికి నేను తీసుకుపోవడానికి ఆ పిండి హైదరాబాద్లో ఇట్లా పడతలేరు అత్తమ్మ, ఇక్కడ కుంకుమ లాగా మెత్త పడుతుంది. చూపిస్తుంది మీకు, చూడండి. ఇట్లా సిట్లో మనకి ఇట్లా పట్టిస్తలేరు, ఎప్పుడు చూసినా లావుగానే పడుతుర్రు. సర్వపిండి కూడా అందుకే ఇచ్చుకోపోతుంది అత్తమ్మ. సో మన పిండి ఈడ దోశ పిండి అన్న పెట్టిన, ఇది తీసానా అత్త, దోశ పిండిది ఇది తీసానా, చేయడానికి ఈజీ ఉంటుంది రొట్టెలు. సో ఈరోజు 2 types ఆఫ్ రొట్టెలు. ఎట్లా ఇచ్చేస్తామా కిలో? అక్కడ రేట్ ఇంకా మరీ 100 లేవు. బియ్యం తర్వాత ఏంటంటే ఈరోజు 2 types ఆఫ్ రొట్టెలు మీరు చూద్దరు. ఒకటి మా అత్తయ్య వేస్తారు, ఇట్లా నొక్కుండా వేస్తారు, ఇంకోటి నేను కొట్టుకుండా వేస్తా. చూద్దరు, మా అత్త పిండి బాగా వెళ్తుంది కాబట్టి క్రాక్స్ రావు. నేను ఒక్కదాన్ని వేస్తే క్రాక్స్ వస్తాయి. కెమెరామ్యాన్ గారు ఏంటిరా నువ్వు? వావ్, ఏంటిది అది? మ్యాగ్నెట్. చూపించా నానికి అయస్కాంతం అని చెప్పాలి. అయస్కాంతం అడత్తమ్మ. కెమెరామ్యాన్ గారు వచ్చేసారు. నీళ్ళలో ఉప్పేస్తావు అత్తమ్మ, పిండిలో అవి ఉప్పేస్తే వేడి నీళ్ళు. ఆ పిండి రొట్టె కలిపి రావాలంటే వేడి నీళ్ళు పోసి పిండి బాగా వస్తుంది, దాన్ని బట్టే ఉంటుంది. ఏమైంది?
వద్దా నాని రొట్టె చెప్తాను నేను నేర్చుకుంటా మళ్ళీ నీకు చేయడానికి. అత్తమ్మా నువ్వు ఎప్పుడు కొద్దిగా పిండి కలపవు, మేము అస్సలు ఇష్టం. నేను నీకు ఏం చెప్పినా చేస్తాను. అమ్మ ఇప్పుడు 2-3 రొట్టెలు చేస్తా అంటుందా, ఊరందరికి సరిపడా పిండి. పెద్ద చిన్న చేయి రాదు అత్తమ్మకు. గ్యాస్ బంద్ చేయను అత్తమ్మ. మా అత్తమ్మకు చిన్న చేయి రాదు, పెద్దోళ్ళందరికీ ఎవరికి కూడా చిన్న చేయి రాదు. మెయిన్గా రొట్టెల విషయంలో ఎప్పుడు గట్లే ఎత్తుంది అత్తమ్మ పిండి. గదే వేడిగా ఉందిగా. నేను వేడి నీళ్ళు పోసిన అత్తమ్మ, నేను వేడి నీళ్ళు పోసిన మధ్యలోకి ఇరుగుతాయి అత్తమ్మ రొట్టెలు. నేను మొత్తం వేడి నీళ్ళు పోయా అన్నట్టు. కొన్ని చల్లనీళ్ళు కొన్ని వేడి, ఫస్ట్ వేడి నీళ్ళు కొన్ని పోసి చల్లనీళ్ళతో కలుపుతా, అందుకే మధ్యలో ఇచ్చుకుంటాయి అన్నట్టు. ఏంటి గాయస్ మీరు ఊరికే హాయ్ గాయస్ అంటారు. శేఖర్ గారికి ఇంకా వర్క్ ఉంది. సో ఇప్పుడు చల్లారింది పిండి. అత్తమ్మ కొన్ని చల్లటి నీళ్ళు పోసుకుంటా కలిపింది అనమాట. అంటే చెయ్యి కాలకుండా ఉన్నాం కదా అత్తమ్మ, కొంచెం చల్లారితే అయిపోగా అత్తమ్మ మరి పిండి. ఇది మెయిన్. ఇప్పుడు మీరు కోళ్ళతోటి చపాతీలా వేసినా వస్తాయి అత్తమ్మ, రమ్మి అట్లా వేస్తుంది అప్పుడప్పుడు. సో ఇది పెనం పెట్టిద్దాము. ఈ పెనానికి ఒక స్టోరీ ఉంది. ఇది మా పుట్టింటి వాళ్ళ నుంచి నా పెళ్ళైన కొత్త వాళ్ళని తీసుకున్న పెనం ఇడికి వచ్చింది. మాకు అక్కడైనా కానీ ఇక్కడ కానీ చాలా పెనాలు ఉంటాయి. దోశలకు 2 ఉన్నాయి. ఇది పోయి అత్తమ్మా, నువ్వు కూడా ఏం తక్కువ ఎత్తలేవు అత్తమ్మా. అయ్యో చాలా మంది అట్లా ఎత్తాడు అత్తమ్మ. మరి ఒత్తుడేనా? ఒకదాని మీద ఒకటి కవర్ పెట్టి అప్పలు ఎక్కువ ఒత్తుడా? లాటిచ్చుడా? ఒక ఆవిడ అంటే అత్తమ్మ పనికి వెళ్తుంది కదా, అప్పుడు వచ్చి ఆవిడ అట్లా చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో 15 మెంబర్స్ ఉండేవాళ్ళు అట్లా చెప్తుంది అత్తమ్మ ముచ్చట. ఓపికలు ఇప్పుడు మహారాష్ట్రలో చేసుకోరా అత్తమ్మ గన్ని రొట్టెలు. అవును, కానీ వరి పిండి గోధుమ పిండి 2 ఈక్వల్ అంటే అత్తమ్మా, తేడా ఏం లేదు. మనం అన్నం తిన్నా 2-3 చపాతీలు తిన్నా 2 ఒకటే. బరువు తగ్గుతున్న చపాతీలు 2-3 తింటారా నైటు, అది అన్నానికి ఈక్వలే. పీట మా అత్తని పెళ్ళప్పటిది అది, దానికి కోల్ ఉంటుంది. ఇది ఇంత ఒకసారి చపాతీలు చేసినామా నా చేయి ఫ్రాక్చర్ అయినంత పని అవుతుంది. మీ అత్తమ్మదా వారసత్వం? నేను పెళ్ళప్పుడు వచ్చింది అనుకున్నా అత్తమ్మ. మా అత్తమ్మ వారసత్వంగా వచ్చిన పీట అది. కానీ అప్పుడు అది ఎన్ని రోజులు, అది ఎన్ని ఏళ్ళ కిందిది. ఈ కోల కూడా అదేనా అత్తమ్మ? ఈ కోల వాళ్ళ అమ్మదట ఎప్పుడు చెప్తుంది మా అత్తమ్మ. ఇది మా అమ్మగారి ఇంటికి వచ్చి తెచ్చిన మస్తు బరువు ఉంటుందండి, చేయి ఉంచుతుంది. ఇక ఎడి చూడరి ఏం చేయాలి ఏ తంత కింద పడతారు చూసుకున్నాను. సరే ఇక రోటీ ప్రాసెస్ స్టార్ట్. ముందు పీట మీద పిండి పెట్టేసేరి రౌండ్ రౌండ్ రౌండ్. మా బూలొచ్చే మా అత్తమ్మ ఒక బట్ట ఒక పిండి కొత్త పెట్టేది, దాన్ని దాన్ని తడిపి దాని మీద రొట్టె వస్తుంది తెలుసా అత్తమ్మ. మా బూలొచ్చమ్మ. మా అత్తమేమో ఇట్లా ఇంతే గట్టిగా వస్తుంది కదా అత్తమ్మ, మెల్లమెల్ల బ్రష్ చేయాలి. శేఖర్కి ఏమో చేపల పులుసులో ఇష్టం, నాకు చికెన్లోనే బాగా అనిపిస్తుంది. ఏమో అత్తమ్మ పులుసులో రొట్టెలు మంచి అనిపించదు నాకు. శేఖర్ కూడా తింటాడు అత్తమ్మా. సో మా శేఖర్కి చేపల పులుసులకు కానీ మంచిగా అత్తమ్మ అన్నం అయిందా కలిపిన 2 సార్లు కానీ. చూడండి రౌండ్ రొట్టె రెడీ. ఎక్కడ ఇంత బాగా ఇచ్చుకోపోలేదు. ఈ రొట్టె చేయడం మెయిన్గా పిండి కలుపులోనే ఉంటుంది. నాకు ఆ పిండిలో కొంచెం ఫెయిల్ అవుతా, ఇటు సైడ్ నుంచి పర్రెలు వస్తాయి.
అది నీళ్ళు చలీలు పోతాను చూడు ఈ పీటెల్ ఎత్తు నేను పీట అంత పెద్ద అత్తమ్మ చూడరి మూడులాగా ఎగ్జాక్ట్లీ రౌండ్ రొట్టి 3 రోజులు తిన్నా మళ్ళీ మెత్త ఉంటే అత్తమ్మ తెల్లారి కూడా 3 రోజులు తప్పక తిను ఎంతకాలం పెట్టుకుంటా తినరా మామయ్యనా పిండి రొట్టె మా మామయ్య ఫేవరెట్ గిరి పెట్టుకుంటే అయిపోయినా అత్తమ్మ పోయి చేసే దగ్గర ఏమంటున్నావురా నాని తేజు అలా దస్తుండే కదవా దస్తు పెడతావా దస్తిగా గుడ్డ పెడతా వేడి వేడి రొట్టెలు రెడీ అయిపోతున్నాయి దస్తి అని చెప్పి పంపింది అత్తమ్మ అవి బట్టలు ఏ దస్తు అర్థం కాలే ఇది పొద్దునొత్తికిది అవి ఇంట్లోకి వెళ్ళి ఆ స్మెల్ వస్తుంది కంఫర్ట్ సో రెండో రొట్టెగా మనం పోయొచ్చులోపు రెడీ అయిపోయింది నేను కూడా తాత కూడా ఎత్తి అత్తమ్మ ఇది ఎందుకు అత్తమ్మ నీళ్ళు పెట్టడానిక రాకుంటే అత్తమ్మ తిట్టాను పెట్టుకో అత్తమ్మ సో ఇట్లా వాటర్ ఇద్దాలి ఏం తిరుగుతా ఇది సో పిల్లలకి పట్టేప్పుడు ఆట తోచో తెలియదు కానీ నేను వీడియోలు తీసినప్పుడు మేము ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అరుస్తారు అది ఎందుకో తెలియదు అండ్ వాళ్ళని మనలేం కూడా వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు ఇది మళ్ళీ తిప్పేసినప్పుడు బాగా పొంగిద్ది సో ఈ రొట్టె అత్తమ్మ పెద్ద స్టవ్ మీద పెడుతుంది అనమాట ఎంత బాగా పొంగుతుందో ఎంత సాఫ్ట్గా ఉందో తిన్నా కొద్దీ తినాలనిపించేలాగా సో కానీ మనం సజ్జలు వెరైటీ ఉంటాయి కదా మిల్లెట్స్ వాటితో తింటే ఇంకా మంచిది జొన్నలతో ఇంకా సో జొన్నలలో మనకి పచ్చ జొన్నలు ఉంటాయి అవి ఏంటంటే కొంచెం చేదు ఉంటాయి కానీ ఎక్కువ శాతం షుగర్ ఉన్నోళ్ళు వాటిని తింటారండి చాలా హెల్దీ అంట అవి సో జొన్నలో ఫైబర్ ఉంటుంది కాబట్టి చపాతీ పిండి కానీ మనకి హెల్దీ డైట్లో చూసిరా ఇది రొట్టె నా పూరి అనుకోవాలి మీరు మొత్తం పొంగింది అన్ని రొట్టెలు ఇట్లే పొంగితే మస్తు అనిపిస్తుంది తినడానికి మెత్తగా ఉంటాయి అర్థం తిప్పవా సో మొత్తానికి పూరిలా పొంగిన బియ్యపు రొట్టె ఇంత పొంగుతుందని నేను అనుకోలేదు భలే పొంగిందండి అండ్ భలే సాఫ్ట్గా ఉంది మా ఇంట్లో ఈ రొట్టెలు చేసినప్పుడు ఎల్లిపాయ కారం ఉల్లిగడ్డ కారం చేసేవాళ్ళు లేదా బోడగారకాయ కూర ఉండేది నాకు బోడగారకాయలు అయితే నచ్చవు కానీ ఉల్లిగడ్డ కారంతో రొట్టె బాగా తినేవాళ్ళు మా ఇంట్లో సో వేడి తెచ్చి షేకా తినమంటే తిన అన్నాడు నేను కాసేపు అయ్యాక తింటా అన్నాడు అనమాట సో నేను కూడా ఏం ఫోర్స్ చేయలేదు సో ఇట్లా ఒక సైడు పెట్టి మరలేయాలి ఇప్పుడు కొంచెం పొంగుతుంది ఇంకోసారి తిప్పితే చాలా ఎక్కువ పొంగుతుంది సో మా అత్తయ్య భలే స్పీడ్గా చాలా బాగా వేస్తుంది సో మీలో చాలామందికి అత్తయ్య నాది కన్వర్జేషన్ ఇష్టం కాబట్టి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అత్తమంది నాది కన్వర్జేషన్ తోటి వీడియో పెట్టానమాట నేర్చుకో చూడడం కాదు అందుకే చూస్తున్నా అందుకే నేను చూస్తున్నా ఇగో వీడియో చేశారు కదా ఎంత సింపుల్గా అయితే చూడండి మా అత్తమ్మ అయితే పెద్ద రొట్టెలు సైజ్ పెంచేసింది మా అత్తమ్మ అసలు ఎంత బాగా పొంగినాయని వాళ్ళు అందుకే అక్కడ చూసినాం మనం జొన్న రొట్టెలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎట్లా వాళ్ళు చేసి సన్న చేస్తారు మళ్ళీ ఇట్లా పొంగాయి తెలుసా అమ్మ వాళ్ళు పిండి చూసుకుంటారు బిజినెస్ కదా ఎక్కువ రొట్టెలు చేయాలనుకుంటారు కాబట్టి అది బిజినెస్ పరంగా సో మన ఇంట్లో అయితే మొత్తం దీనికి ఒకటి అది ఉండదు తెలుసా నా చిన్నప్పుడు నేను ఇండియన్ హాస్టల్ ఉన్నప్పుడు వచ్చారు చికెన్ కర్రీ నాకు ఈ జొన్న బియ్య పిండి రొట్టెలు అంటే బాగా ఇష్టం చేసి పెట్టి కొడుక్కి మా అత్త ఇప్పుడు కూడా నా 20 నుంచి చెప్తుంటే చికెన్ దేవన్న బిడ్డ టమాటో కూర వండిన బిడ్డ టమాటో నూనె బిడ్డని ఖచ్చితంగా అడిగింది ఈ రొట్టెలు బాపు ఈ రొట్టెలు చేపల కూరలోకి ఇష్టం పులుసులో రొట్టె ఎట్లా తింటారు మస్తు ఉంటుంది నువ్వు ట్రై అయ్యి రొట్టెలు ఇప్పుడు చపాతీలు అంటాం కానీ రొట్టెలే బాగుంటాయి టేస్ట్ మనం ఇప్పుడు చపాతీలు అది అంటున్నాం కానీ అవును నాకు అదే అలవాటు అయింది
అంతే మరి. తేలు అంతే పంచాయతీలు రోజు రోజు పంచాయతీ. మాకు మా బాబుతో అలవాటు ఎక్కువ జొన్నపిండి జొన్నపిండి అన్న బియ్యపిండి రొట్టెలు. బియ్యపిండి రొట్టెలు ఇళ్ళకు వాళ్ళ బాబుతోని కోడిగుడ్డు చారు వాళ్ళ బాబాలు చారులు అందరు కుదిరేస్తాం మనం అనుకుంటామా. చారులు మనకి చేతి వాటమంటారు చూడు, వాళ్ళకే కుదురుతాయి. వాళ్ళ బాబుతోని అలవాటు అవుతుంది మళ్ళీ నేను మళ్ళీ మరి ఇట్లా వత్తాలి అప్పుడే అది ఈవెన్గా వస్తే కరెక్ట్గా రౌండ్ చూడు ఎట్లా వస్తున్నాయో. ఒకటి కళ్యాణ్కి అమ్మ నేను లాస్ట్ రుచిన అది చూడ ఎట్లా వంగుతుంది. కాల్చలేదే అత్తమ్మా అద్ది అట్లా కత్తదిరా భలే పొంగింది చూసిన అయ్యో అన్ని అట్లే వంగుతాయి. ఆమె ఎప్పుడు చేసినా కూడా పొంగింది అంటే అది పిండి పిండి ఉండదు. అగో భలే పొంగింది చూసినా చూసుకుంటే పూలు లెక్క వస్తుంది వచ్చింది. ఇట్లా పొంగింది అనుకో అది పూరి లెక్క అమ్మ. మళ్ళీ అది నీకు ఎక్కడ కూడా పిండి పిండి లెక్క అనిపించదు తెలుసా. చూడు ఎంత ప్లస్ బరికి చిన్నప్పుడు ఆడొచ్చు. ఆ పొట్టోడు రొట్టె మీద ఎగురు చూడు ఇట్లా అత్త ఎప్పుడు తీయాలి నాకు చెప్పు. భలే పొంగింది కదా మొత్తం పోయింది. తీయాలి అత్తమ్మది ఏ పొర కాపర వస్తుంది అది అట్లా ఎట్లా పొంగుతాయి అసలు పూరి చపాతీలే పొంగి. గాలి చూడు అసలు పిండి రొట్టెలు పొంగడం చాలా రేర్ తెలుసా. పొంగుతాయి కానీ చాలా రేర్. రావాలి చాలు అది నేను చేస్తాను. అదేనే అది కరెక్ట్ చేస్తే పొంగుతాయి. మరి అంతే ఏ పొర కాపర వస్తుందిరా మా కళ్యాణ్ చెప్తుంది. నాకు అట్లా కుదరని కుదరదు. నువ్వు ఇప్పుడు అమ్మ మధ్యలో ఈవెన్గా చేసింది చూడు అట్లా వద్దు చెప్పమ్మా దీనికి. మళ్ళీ మధ్యలో మళ్ళీ పిండి మధ్యలో వేయాలి కొంచెం తర్వాత. చేతిలో పిండి పట్టుకోనా మనకు చేతికి అద్దడానికి వద్ద చాలా ఇది. ఇది మహారాష్ట్ర. ఎట్లా కొట్టినా నాకు అర్థం పోగది ఇట్లా పెడతారు. ఇది నా స్టైల్. అటు మళ్ళీ అట్లా మధ్య మధ్యలో ఇంకా రావాలి. ఇక అయిపోయింది గదిలో ఆగి అది ఎట్లా కొట్టినావు కదా అత్తమ్మ కొట్టినావు కదా నువ్వు ఇంకే హోలేసిన పెద్ద స్టైల్ కొట్టినా దీన్ని రిపేర్ చేయ చూడాల్సి కూడా కానీ నాకు వచ్చు రాదనుకో నాకు వచ్చి అత్తమ్మ చూసా. నువ్వు ఇంటి ఇట్లా కొట్టుకుంటే తిరిగింది కదా కళ్యాణ్కి అట్లా తిరిగి అట్లా ఆకింది. ఇది నేర్చుకోవాలి నువ్వు ఒకటేసారి మధ్యలో. మొత్తానికి తల్లి కొడుకుల ముందు మీ ముందు నా పరుగు పోయింది. ఆ రొట్టె ఎందుకు అతుక్కుపోయింది. దాని డిన్నర్ నాది చేపల పులుసు, చికెన్ కర్రీ, వేడి వేడి రోటీ. సో తర్వాత ఏంటంటే పడుకునే ముందు స్టవ్ అంతా క్లీన్ చేస్తానండి. అయితే పొద్దున్న అత్తే టీ పెట్టుకుంటాను తన వరకు. సో అందుకే ఈజీ ఉంటుందని చెప్పేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. బౌల్ అప్పుడప్పుడు వీలైతే తొందర తిన్నాను అనుకోండి నైట్ తొంభేస్తాను లేదు పొద్దున. సో ఈరోజు మళ్ళీ దోసపిండి పడుతున్నాను. పొట్టు మీద ఉన్నాయి కదా వాటితోటే. సో మనం దోసపిండిలో చాలామంది అటుకులు, సగ్గుబియ్యం ఇవన్నీ వేస్తారు. సో బేసిక్గా నేనైతే మినపప్పు, బియ్యం, కొంచెం మెంతులు, కొంచెం పిడికెడు ఏమంటారు శనగపప్పు. సో ఇంతే ఒక 4-5 అవర్స్ నానబెట్టేసి పిండి పట్టి నైట్ బయట ఇచ్చి పెడతాను. బాగా పులుస్తూ అనిపిస్తే సగం బయట పెట్టి సగం ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో ఇది పిండి. అండ్ ఇవి దోశలు ఇంకా క్రిస్పీగా రావాలనుకుంటే పిండి పట్టినాక ఒక 2-3 స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసి అట్లే ఉంచండి. రేపు పొద్దున్న దోశలు వేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. సో తిన్నాక రితు వాడు ఈ మధ్యన అత్తమ్మ దగ్గరే పడుకుంటా ఉన్నాడు. సో రితు తేజు ఆడుతున్నారు. నేను ఆరామ్సే రిలాక్స్ అయ్యాను అనమాట బోల్తో వచ్చి. సో భలే అనిపిస్తుంది. ఈ నైట్ వేసుకుంటే ఎందుకో నాకు క్యారెట్ లాగా ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఊళ్ళో వ్లాగ్స్ చాలామందికి నచ్చుతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.